మూజాన్ శత్రువుగా మారడానికి ముందు తమయో అతని కోసం పనిచేసిన ఒక బాధితురాలని మీకు తెలుసా? ఆమె ఒకప్పుడు మనిషి, ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కొంటున్న ఒక తల్లి. తనను అలా కలిసిన మూజాన్ ఆమెకు నివారణ రూపంలో సంతోషకరమైన జీవితాన్ని అబద్ధపు వాగ్దానం చేశాడు. అలా ఆమె తన కుటుంబం కోసం జీవించడానికి ఒక డీమన్ గా మారింది. ఆ తర్వాత మూజాన్ నియంత్రణలో ఆమె తనను తాను కోల్పోయింది. ఆ క్షణంలో ఆమె తన సొంత కుటుంబాన్ని చంపేసింది. తరువాత స్పృహలోకి వచ్చి కృంగిపోయింది. శతాబ్దాలుగా ఆమె మూజాన్ కు సేవ చేస్తూ అతని శాపానికి కట్టుబడి ఉంది. అప్పుడు ఒక రాత్రి యోరిచి దాదాపు మూజాన్ని నాశనం చేశాడు. మూజాన్ బలహీనపడడంతో అతని నియంత్రణ కొంతకాలం క్షీణించింది. అప్పుడు తమయో అతని పేరు పలికినా తను చనిపోవట్లేదు అని చూసి అతడి ప్రభావం నుండి తనను తాను విడిపించుకుంది. అలా అతని పట్టు తెగిపోయింది. ఆమె చివరకు విముక్తి పొందింది. యోరిచి డీమన్ అయినా కూడా ఆమెలో మానవత్వాన్ని చూసి ఆమెను విడిచిపెట్టాడు. మూజాన్ గాయపడగలిగితే అతడు ఓడిపోవచ్చు కూడా అని ఆమె గ్రహించింది. తమయో ఆఖరికి స్వేచ్ఛను పొందింది. కానీ ఆమె నిజమైన పోరాటం ఇప్పుడే ప్రారంభమైంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.